రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆదేశాలతో మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో సారంగపల్లి గ్రామంలో శుక్రవారం నకిలీ పత్తి విత్తనాలపై పోలీస్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని కిరణ్మయి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు వాడటం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట యొక్క దిగుబడి తగ్గుతుందని, పర్యావరణంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కౌలు రైతులు కూడా ఈ నకిలీ విత్తనాలను వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని అన్నారు. ఈ నకిలీ విత్తనాలు వాడటం వల్ల 2-3 క్వింటాలు అధిక లాభం వస్తుందని ఆశపడితే పంట నష్టపోయిన తర్వాత కూడా మీకు ప్రభుత్వం నుండి ఎలాంటి నష్టపరిహారం వాటిల్లదు అని ప్రజలకు సూచించారు. అనంతరం మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ నకిలీ పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని, ఒకవేళ గుట్టుచప్పుడు కాకుండా దొంగచాటున వీటిని పంట పొలాల్లో విత్తనాలు నాటుతున్నారని సమాచారం అందిన వెంటనే అక్కడికి వచ్చి పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్క రైతు ఫర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఏ విత్తనాలు తీసుకున్నా తప్పనిసరిగా రసీదును తీసుకోవాలని, అదే విధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారు చెప్పే సూచనలు పాటిస్తే మీకు అధిక దిగుబడి రావడంతో పాటు లాభాలు కూడా రావడం జరుగుతుందని అన్నారు. గ్లైపోసిడ్ నకిలీ విత్తనాలు వాడటం వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మడం, కొనడం కానీ చేయకూడదని, అదే విధంగా ఏ గ్రామంలోనైనా ఈ నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎంపీడీఓ, మందమర్రి మండల వ్యవసాయ అధికారిని కిరణ్మయి, ఏఈఓ తిరుపతి, ఏఎస్ఐ మజీద్ తో పాటు గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనకు మార్పు రావాలి అంటున్నాను. మార్పు రావాలి, మార్పుతోటి అందరం మనం బాగుపడతాం. ఏదో అక్కడికి వెళ్ళి బయటకు వచ్చేసి సార్ బయటకు వచ్చి మాకు అలవాటు చేసి ఇప్పుడు మేము అలవాటు అయిపోతుంది, మా వల్ల కావట్లేదు అంటే మన కష్టాన్ని ఇప్పుడు తాతాలు ఉన్నారు వాళ్ళు పొద్దున అంటే మా ఇక్కడైతే నదిలాగా అక్కడ మా వరి ఏరియాలు చూసుకుంటే ఒక ఎకరం 20 గుంటలకు వేసుకుంటే ఓన్లీ బోరెడు వడ్లు వస్తుండే. బోరెడు వడ్లు మొత్తం తీసుకుపోయి ఒట్టి మొత్తం చేస్తే బోరెడు వడ్లు వస్తుంటే పొద్దున కష్టపడితే ఇప్పుడు ఈజీ అయిపోయింది. గడ్డి మనం వరి వేయడానికి మిషన్లు వచ్చినాయి, వరి కోయడానికి మిషన్లు వచ్చినాయి, ఒడ్లు వేయడానికి మిషన్లు వచ్చినాయి, ఒడ్లు పెట్టడానికి మిషన్లు వచ్చినాయి, అన్ని మిషన్ అయిపోయింది. సరే ఇంత మనము అవుతా ఉంది, అయినా కూడా మనకు ఫ్యూచర్ మనకు ఉండాలంటే భూమి ఉండాలి కదా. మన పెద్ద మనిషి అంటూ ఉన్నాడు, సార్ మీరు మేము గడ్డి లేకుండా గడ్డి ఇప్పుడు మేము బీటీ పత్తే వాడతాం, తర్వాత మా గడ్డి తొలగించే మాకు మందులు కావాలంటూ ఉన్నారు. టైం పడుతుంది. 2004 సంవత్సరంలో మనకు ఏమైంది, ప్రతి సెల్ ఫోన్ ఊరికొక సెల్ ఫోన్ ఉంటే, ఊరికొక ల్యాండ్లైన్ మొబైల్ ఉంటే ఎక్కువ ప్రతి ఊర్లో. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలలో ప్రతి ఒక్కరి స్మార్ట్ మొబైల్ వచ్చినాయి. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇక్కడ చూస్తున్నాం. మార్పు వచ్చిందా? అంతే. ఇది ఏమవుతుంది, ఒక్కొక్క వ్యక్తిలో అంటే ఒక్కొక్క టెక్నాలజీ అనేది అప్డేట్ అయిన కొద్దీ దానికి మార్పు వస్తూ ఉంది. దానికి మనము సుఖంగా బతకడానికి అందరం కూడా చేస్తూ ఉన్నాం. దీనికి కూడా టైం వస్తుంది. ఇక్కడ టైం వచ్చాక ఆగాలి. టైం వచ్చాక ఆగితే అంటే మనకు అన్నిటికీ అన్ని పరిష్కారం ఉంటుంది. ఇప్పటివరకు ఈ యొక్క బీటీ పత్తి గురించి, హెచ్టీ పత్తి గురించి, గ్లైఫోసేట్ మందు ఆవిడ గురించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ చాలా బాగా చెప్పారు. నాకు సబ్జెక్ట్ కాదు, అయినా కూడా కొద్దిగా అవగాహన ఏదో చెప్పేసినాం. ఆ తర్వాత ఒకవేళ మీరు నిషేధిత ఇవి పత్తి విత్తనాలు వాడి గ్లైఫోసేట్ ఇవి మన పురుగు మందులు వాడితే మేము మా పోలీస్ శాఖ పరంగా పర్యావరణ పరిరక్షణ చట్టం అని, తర్వాత విత్తనాల చట్టం అని చట్టం ప్రకారము నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి వాళ్ళను ఇన్ని రోజులు బెయిల్ ఇచ్చే విధంగా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇచ్చే అవసరం లేకుండా ఒకసారి పాత కేసులు ఉండేట్లయితే వాళ్ళు రిమాండ్ చేయడం